ధన్యవాదాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా మీ బాలకోటయ్యగా అందరికీ నమస్కారాలు. మిత్రులారా, గత 5 ఏళ్ళు ఆనాటి చీకటి కాలంలో నాతో పాటు అడుగులో అడుగేసి నన్ను ప్రోత్సహించడం ద్వారా ప్రజా రాజధాని అమరావతి ఉద్యమాన్ని ప్రోత్సహించి రాజధానిని ప్రోత్సహించిన విజయవాడ మీడియా మిత్రులందరికీ మరోమారు జై భీములు, ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ రోజున ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా 2 అమరావతి రాజధాని ఉద్యమములో 1631 రోజుల పాల్గొన్న ఉద్యమకారుడిగా మీతో ఒక ప్రధానమైన అంశాన్ని పాలుపంచుకోవడం కోసం మీ ముందుకు వచ్చాను. నిన్న మీరు చూసుంటారు అన్ని దినపత్రికల్లోనూ మీడియా ఛానల్లోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజా రాజధాని అమరావతిలో 2వ విడత భూ సమీకరణ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కేబినెట్ ఆమోదం కూడా లభించింది. మొత్తం 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాలను ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకునేందుకు నిర్ణయించింది. ఈ 666 ఎకరాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన 3,828 ఎకరాలతో వెరసి 20,494 ఎకరాలను 2వ విడతగా కొన్ని అంశాలను విస్తృతపరచడం కోసం, అది అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, లేదంటే ఒక స్పోర్ట్స్ సిటీ కావచ్చు, లేదా ఒక రైల్వే స్టేషన్ కావచ్చు, లేదా రైల్వే లైన్ కావచ్చు, వివిధ రూపాలలో ఈ యొక్క ప్రయోజన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టారు. దీని మీద చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంలో భాగం పంచుకుంటున్న, ఉద్యమంలో భాగం పంచుకున్న నాకు కానీ నా సోషల్ వెల్ఫేర్ బోర్డుకి కానీ ఉంది. మిత్రులారా, మీ ద్వారా ఒక మాటే చెప్తున్నా. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్కు దేహం మీద బట్టలు లేవు, రాజధాని అనే ఒక బట్టలు లేవు. ఆంధ్రప్రదేశ్ని బట్టలు లేకుండా విభజించి మీ రాజధాని మీరు కట్టుకోండి అని ఆనాటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు చేసి పంపితే ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ దేహానికి ఒక కట్టుబట్ట కావాలి, ఓ చొక్కా కావాలి, ఓ కండువా కావాలి, ఒక అంగీ కావాలి, కాస్త అవి బాగుండాలి, అవి అందరికీ నచ్చాలి మెచ్చాలి అని డబ్బులు కూడా భూములకు ఇవ్వలేని పరిస్థితుల్లో సాధారణంగా 2013 భూ సేకరణ యాక్ట్ ప్రకారంగా 100% నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వాలు భూములు తీసుకోవాలి. ఆ 100% నష్టపరిహారం ఇచ్చే స్తోమత, ఆర్థిక లోటు కలిగిన నూతన శిశువు ఏపీకి లేదు. కాబట్టి కొత్త సిస్టమ్, దేశం గర్వించే స్థాయిలో కొత్త నూతన పద్ధతిలో భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా 34,348 ఎకరాలని సేకరించడం జరిగింది. అందుకు రైతులు సహకరించారు. ప్రేమగా, ఆప్యాయంగా తరాలు నమ్ముకున్న భూమిని దోషులతో పెట్టి సిఆర్డీఏ అధికారులకు ప్రామిసరీ నోటులా రాసిచ్చారు. ఆ సన్నివేశంలో అమరావతి పుట్టింది. అంటే ఒక తల్లి గనుక ప్రసవించటానికి పురిటి నొప్పులు ఎలా అయితే పడిందో అన్ని నొప్పులు పడి అమరావతి శిశువు పుట్టింది. 2014 నుంచి 19 వరకు ఈ భూసేకరణ జరుగుతున్నప్పుడు కూడా ఎన్నో నిందలేశారు. ఎందుకు అన్ని వేల ఎకరాలు
ఒక అసెంబ్లీ కట్టడానికి, ఒక సచివాలయం పెట్టడానికి 3 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది కదా, ఒక 5 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా నాగార్జున యూనివర్సిటీలో ఒక 500 ఎకరాలు ఉంది కదా, చుట్టూ అక్కడే కట్టుకోవచ్చు కదా కూడా అన్నారు. విషయం ఏంటంటే కొంతమంది తలదించుకొని కింద చూస్తారు, కానీ కొంతమంది తల ఎత్తుకొని ముందు చూపు చూస్తారు. అలా ముందు చూపు చూసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. 28 రాష్ట్రాల్లో ఏ రాజధానులైతే ఆర్థిక పరిపుష్టితో కలకలలాడుతున్నాయో నా రాజధాని కూడా, ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా కలకలలాడాలని భవిష్యత్ దృక్పథంతో ల్యాండ్ పూలింగ్లోకి వెళ్ళాడు. సాధారణంగా అందరూ అన్నట్టుగా రాజధాని అంటే పరిపాలనా కేంద్రాలు ఉండే ప్రాంతం. ఒక అసెంబ్లీ, ఒక సచివాలయం, ఒక హైకోర్టు, ఒక డీజీపీ కార్యాలయం, ఐఏఎస్ ఐపీఎస్ కార్యాలయం 4 ఉంటే రాజధాని అయిపోయినట్టే. కానీ ఇప్పుడు జరుగుతుంది రాజధాని కాదు, రాజధానిలో అభివృద్ధి ప్రక్రియ జరుగుతుంది, ఆర్థిక కోణం జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకోవడంలో చాలామంది తికమక పడుతున్నారు. అమరావతి ఇంకా కడుతున్నారు, అమరావతి కడుతున్నారు, ఇంకా కట్టేదేముంది? 8 ఏళ్ళుగా అమరావతి పరిపాలనా కేంద్రం ఆంధ్రప్రదేశ్కి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళు పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించారు, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. అమరావతి ఆల్రెడీ బిల్డ్, అమరావతి నిర్మాణం అయిపోయింది, జరుగుతున్నది అమరావతిలో అభివృద్ధి. మీకు ఒక మాట చెప్తా, అమరావతి ప్రాంతంలో నేలల్లో బంతిపూలు పూసాయి. బంతిపూలు పూసిన నేలలో కాటన్ వాలీ వస్తుంది. మల్లె తీగలు పందిన పందిట్లలో బిట్స్ పిలానీ వస్తుంది. ఆహ్వానిద్దామా, వ్యతిరేకిద్దామా? నేను ఒక లెక్క చెప్తున్నా మీ ద్వారా. అంటే అమరావతి మీద నిప్పులు కట్టే వాళ్ళకి, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాకి, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన అనుబంధ శిష్యగణానికి, రాజధాని అమరావతిలో ఎకరం పంట పండిస్తే ఏడాదికి రైతుకు వచ్చే లాభం 1,00,000-1,50,000. ఈ రోజున క్వాంటమ్ వాల్యూ వస్తే అదే నేలకు వచ్చే లాభం ఎంత? ఈ రోజున అమరావతిలో నేలకున్న ధర ఎంత? ఆ ధర కారణంగా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల యొక్క వెల ఎంత? అంటే ఒక పసిడి కాంతి ఉంటే ఆ క్రాంతి పుణ్యం ప్రసరిస్తున్న విధానం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కృష్ణానదీ తీరంలో ఎందుకు పెట్టాడు రాజధాని? మధ్యస్థంగా ఎందుకు పెట్టాడు? రహదారి సౌకర్యం ఎందుకు పెట్టాడు? దేశ చరిత్రలో 15 ఆర్థిక రంగ బ్యాంకులు ఒకే రోజున శంకుస్థాపనలు జరిగిన సన్నివేశం నిన్న మనం చూసాం. ఈ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా నిన్న కార్యక్రమం జరిగింది. అంటే ఒక అభివృద్ధి నమూనాని. ఈ సందర్భంగా మీకు ఇంకో మాట కూడా చెప్తా. సాధారణంగా నన్ను కూడా అడుగుతూ ఉంటుంటారు ఆయా టీవీ ఛానళ్ళకి వెళ్ళినప్పుడు, అమరావతిలో రైతులకు ఇంకా మీరు ప్లాట్లు ఇవ్వలేదు, ఆ ప్లాట్లు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదంటానని. ఎస్, అమరావతిలో కొన్ని సమస్యలు ఉన్నమాట యథార్థం. ఐఎమ్ ఆల్సో యాక్సెప్టెడ్. కానీ సమస్య వేరు, అభివృద్ధి వేరు. ఈ సమస్యలను పరిష్కరించేందుకే 3 సభ్యులతో ముఖ్యమంత్రి గారు కమిటీనే వేశారు. ఆ కమిటీకి కేంద్ర మంత్రిని పెట్టాడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. కొన్ని విధాన కారణాల మూలాన, టెక్నికల్ మిస్టేక్ల మూలాన ఆనాడు భూ సమీకరణలో పాల్గొన్న భూముల్లో, అంటే కోర్టులకు వెళ్ళి చాలామంది రైతులు వెళితే ఆ భూముల్లో వీళ్ళకి ప్లాట్లు రావటం మూలాన వాటిని పరిష్కరించే పని చేస్తున్నారు. ఆ అంశం వేరు, కానీ జరుగుతున్న అభివృద్ధి వేరు. నేను ఒక మాట చెప్తాను మీ ద్వారా. మీకు రామాయణంలో ఆనాటి ఋషులు యజ్ఞాలు చేస్తుంటే, ఋషివలులు రాక్షస మంద మాంసం ముక్కలో యువకులు వేస్తూ ఉంటుంటే ఋషులకి ఏం చేయాలో అర్థం కాక విశ్వామిత్రుడి దగ్గర పోతారు. అయ్యా, మమ్మల్ని యజ్ఞం చేయనివ్వట్లేదు అని. అప్పుడు విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి, నీ బిడ్డలైన రామ లక్ష్మణులను పంపించు దశరథ, యజ్ఞం చెయ్యాలి, ఈ దేశానికి రాజ్యానికి సుభిక్షం జరగాలని. అంటే దశరథుడు ఒగుస్తాడు, ముక్కుపచ్చలారిన బిడ్డలను ఎలా తీసుకెళ్తావు విశ్వామిత్ర, నాకు గర్భశోకం మిగులుస్తావనని. నీ బిడ్డలకు రక్ష నేను అని చెప్పేసి వెళ్ళి రక్షయజ్ఞం చేస్తాడు, బ్రహ్మయజ్ఞం చేస్తాడు.
ఈ రోజున అమరావతిలో జరుగుతుంది కూడా బ్రహ్మయజ్ఞమే. మీరు ఆలోచించేదేమో రాక్షసులు వేసే మాంసం మొక్కల కోసం, బొమ్మకల కోసం. మేము ఆలోచించేదేమో ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం. ఎలా? భాగ్యనగరం అంటే ఏంటి? వెళ్ళి రావడమా? 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక పరిపుష్టి. బెంగళూరు అంటే ఏంటి? చెన్నై అంటే ఏంటి? బాంబే అంటే ఏంటి? మరి అమరావతి అంటే ఎలా ఉండాలి? అమరావతి అంటే దేహం మీద ఒక బన్నీను ఒక డాయర్ వేసుకుంటే దేహానికి బట్టలు సరిపోయినట్టేనా? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అదే. ఒక 500 ఎకరాలు అన్నీ చుట్టూ కట్టుకుంటే గూడు గుట్టాన్ని చేస్తే సరిపోతుంది. కానీ ఇది ఆనాటి కర్నూలులో వేసిన గుడారాల రాజధాని కాదు. ఇది కర్నూలులో వేసిన గుడారాల రాజధాని కాదు. ఇది రాష్ట్ర మధ్యస్థంగా కృష్ణా గుంటూరు జిల్లాలో వెలసిన భాగ్య అమరావతి. భవిష్యత్ తరాలకి నిలబడే విధంగా జరుగుతున్న ఈ ప్రక్రియని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యలు ఉంటాయి. ఈ రోజున రైతులకు చెప్తున్నా, రైతుల ద్వారా అన్ని రాజకీయ పార్టీలకి, విపక్ష పార్టీలకు కూడా చెప్తున్నా, సమస్యలు ఉంటాయి. సమస్యలు పరిష్కరించుకోవాలి. ఈరోజు సమస్య ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. కాలానుగుణంగా వస్తున్న విషయాల్లో కొత్త కొత్త సమస్యలు వస్తాయి. కొత్త కొత్త సమస్యలు కూడా పరిష్కరించుకోవాలి. జరుగుతుంది యజ్ఞం కాబట్టి ఈ రోజున ఆ విధానంతో, ఆ దృష్టితో అమరావతిని చూడాలి అనే మాట మీ ద్వారా చెప్పాల్సిన బాధ్యత ఉంది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఇది నేను నా అమరావతి అని నేను రాసిన పుస్తకం రణం రక్తం రాజసం. ఈ పుస్తకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి లైబ్రరీలోనూ, ప్రతి వ్యక్తి చేతుల్లోనూ, అమరావతి ప్రేమికుడి చేతుల్లో, స్వాప్నికుడి చేతుల్లో ఉండాలని నేను భాషించా, కోరుకున్నా. దిస్ ఈజ్ మై హార్ట్ బీట్. కానీ నాకు ఆర్థిక వనరులు లేక, నా శక్తి సామర్థ్యాలు చాలక రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నేను పంపలేకపోయా. ఈ రోజులు జరుగుతున్న ఈ 2వ విడత భూసేకరణ సందర్భంగా ఆనాడే ఈ పుస్తకంలో నేను రాసిన ఈ అక్షరం ఒకసారి మీరు చూడండి. నాటి విధ్వంసక పరిపాలనలో పాఠాలు, గుణపాఠాలు. ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, అమరావతి మీద మాట్లాడే వ్యక్తులు కూడా ఆలోచించాలి. పాఠాలు, గుణపాఠాలు. ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు, రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజలకు ఏమైనా గుణపాఠాలు నేర్పిందా? నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? ఈ మాటలకు నేను పాఠాలు నేర్పిందనే చెప్తాను. గుణపాఠాలు గట్టిగా చెప్పిందనే భావిస్తాను. నాటి విధ్వంసంలో మనం పాఠాలు నేర్చుకోవాలని చెప్పేసి ఆనాడే ఉద్యమకారుడిగా నేను తెలియజేశాను. ఈ రోజున నేను నా ముఖ్యమంత్రికి నేను చెప్పే మాట కూడా ఇదే. అమరావతి ఒక రాజకీయ పార్టీ పథకం కాదు, ఎన్నికల హామీ కూడా కాదు, ఒక వ్యక్తో కొందరు నాయకులు తీసుకున్న నిర్ణయం కాదు. అది రాష్ట్ర ప్రజల సొత్తు, 3 ప్రాంతాల ఉమ్మడి ఆస్తి, విభజనతో అనివార్యంగా దక్కిన తప్పనిసరి పరిస్థితి. దానిపై రాజకీయాలు తగవు, నిందలు అసలు తగవు. రాజధానిపై నిందలు అంటే రాష్ట్రంపై నిందలు. భూములు ఇచ్చిన రైతుల్ని ఇబ్బందులు గురిచేయటం అంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని బాధించటము అని అర్థం. కాబట్టి ఇది 29 గ్రామాలు, 29 + 7 కలిపితే 36 గ్రామాల సమస్య కాదు. ఇది స్వాంతనం చేసుకోవాలి. నేను కూడా మీ ద్వారా నా ముఖ్యమంత్రికి, క్యాబినెట్కి కూడా పదే చెప్పే మాట, ఒక ఉద్యమ అనుభవంలో నుంచి. చైనాలో విప్లవం జరిగితే మావో సేటింగు ఒక సాంస్కృతిక విప్లవాన్ని ప్రవేశపెట్టాడు. 100 పూలు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని అని. అంటే తను స్థాపించుకున్న సోషలిస్టు దేశాన్ని రక్షించుకునేందుకు భావాల పరంగా అందరూ ఏకం కావాలని. అలాగనే అమరావతి మీద పునరుజ్జీవ సాంస్కృతిక ఉద్యమం కానీ, సాంస్కృతిక చైతన్యం కలిగించాలి. అమరావతి భూములు ఎలా అయితే స్వీకరిస్తున్నామో, అమరావతిపై వచ్చే సద్విమర్శలను కూడా మేము స్వీకరిస్తాం. మీ ద్వారా మీడియా వాళ్ళకి చెప్తున్నా, దుర్విమర్శల్ని, కుతంత్ర విమర్శల్ని, రాజకీయ విమర్శలను పక్కన పెడతానికి తప్ప సద్విమర్శలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. రైతులు ఏది చెప్పినా నేను చెప్తున్నాను మిత్రులారా, రాజధాని ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా అమరావతిలో ఏ రైతు కంట కన్నీరు ఒలకదు, ఏ రైతు ఒగసడు.
అలా చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేరు. అలా రైతులను ఇబ్బంది పెట్టే లక్షణాలు చంద్రబాబు నాయుడు గారి దేహంలో లేవు. ఎకరం 7 కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వేశారు. మీ అందరికీ తెలుసు. రాజధాని భూముల్ని అమ్ముకో చూశాడు, ఎవరు రాలా. అదే రాజధాని భూముల్ని సెంటు పట్టాలుగా మార్చి భేదాబిక్కి జనాల పేరు చెప్పి విక్రయించే పని చేశాడు. ఎన్నికల కోసం ఓటు బ్యాంక్ చేసే ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఆ ప్రాంత ప్రజలందరూ ఆలోచించారు. అందుకని ఒక రాజధానిని రాష్ట్ర ప్రజలు కానీ, మేధావులు కానీ, ఆలోచన పరులు కానీ అది రాష్ట్ర సంపదగా ఆలోచించాలి. ఒక ప్రక్రియ జరుగుతుంది. ఏది తీసుకున్నా ఇదేం సరస్వతి పవర్ ప్లాంట్ కోసం తీసుకున్న భూములు కావు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకున్నారు 1600 ఎకరాలు. దేనికోసం? సరస్వతి పవర్ ప్లాంట్ కోసం తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నది ఆయనకు సంబంధించిన కొడుకుతోనో, బిడ్డతోనో, లేదా పార్టీ నాయకులతో ఏదో పవర్ ప్లాంట్ పెట్టడం కోసం కాదు. ఈ రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ రావాలని, బిడ్స్ పిలాని రావాలని, ఉత్తరాంధ్రలో టెక్ రావాలని, డేటా సెంటర్ రావాలని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల పరవళ్ళు దొక్కాలని, పోలవరం నిర్మాణం జరగాలని. నేను ఒక మాట చెప్తాను మిత్రులారా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన విశ్రాంతి తీసుకున్న రోజు ఏమన్నా ఉంటే మీరు నాకు చెప్పండి. ఆయన పని చేయకోకుండా సేద తీరిన రోజు ఉంటే నాకు తెలియజేయండి. నిలువు కాళ్ళ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు కూడా అలాగనే పోరాడాడు. కాబట్టి అన్ని అంశాలను చెప్పాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, తప్పనిసరిగా మాలాంటి వాళ్ళము ప్రజల నుంచి ఏదన్నా సమస్య వస్తే సీఎం దగ్గరికి తీసుకెళ్ళే బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా మేము తీసుకెళ్తాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బహుజన కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ కులాలు ఈ జరుగుతున్న ప్రక్రియని అర్థం చేసుకోండి. రాజకీయ విపక్ష పార్టీల మోజులో పడి, ఫోబియాలో పడి జై 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 అని చెప్పేసి అరవకుండా ఎందుకు జరుగుతుందో చూడండి. నాడు 5 ఏళ్ళు అమరావతి ఎక్కడంటే పుస్తకాలు ఎత్తుకున్నాం. పిల్లలు కూడా ఏం చెప్పాలో తెలియక 4 దిక్కులు చూశారు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఈ రోజున రాజధాని అమరావతి అంటే నాది అని ఈ దేశం గర్వించే విధంగా దేశం చూస్తుంది. పరిశ్రమలు వస్తున్నాయి. అందుకని చాలా సత్సంకల్పంతో జరుగుతున్న ఈ యజ్ఞానికి రాష్ట్ర ప్రజలు కానీ, రైతులు కానీ అందరూ హారతి పట్టాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ ప్రాంతంలో నేను చివరి మాట చెప్తా. కృష్ణా, గుంటూరు జిల్లాలలో కృష్ణమ్మ నదీ నీళ్లు తాగినందుకు, ఈ నేలలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నా. నిజానికి ఈ ప్రాంతం కాబట్టి దీన్ని ప్రాంతీయవాదంగా భావించమాకండి. నిజమే చెప్తున్నా. ఈ ప్రాంతం కాబట్టి ఒక ప్రభుత్వం అడిగితే రైతులు భూములు ఇస్తున్నారు. కానీ ఇది మరో ప్రాంతం అయితే కలహాలు, కల్లోలాలు జరుగుతాయి. సెంటు భూమి ఇచ్చేందుకు ఏ రైతు ఇష్టపడడు. ఎకరాలు ఈ రోజున సందేహాలు కూడా తీర్చుకొని ఇస్తున్న దానిని రాష్ట్ర ప్రజలు, మీరు ఏది అడిగినా సమాధానం చెప్తాను, ముందొచ్చి కూర్చోండి సార్. ఏంటి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని అంటే ఈ జరుగుతున్న కార్యక్రమం మీద పడుతున్న ఈ నిందలకి ఒక సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా రాజధాని ఉద్యమకారుడిగా నా మీద ఉంది. నన్ను చాలామంది అడుగుతున్నారు ఫోన్లు చేసి. కాబట్టి మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా ఒక వివరణ ఇవ్వాలి. తప్పనిసరిగా బాధ్యత పడే ప్రభుత్వమే తప్ప బాధలు పెట్టే ప్రభుత్వం కాదు. మేము ఎవరో అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల, ఎక్కడా ప్రభుత్వం గోడల దూకల, ఎక్కడా ప్రభుత్వం కళ్ళు కప్పి ఫైల్స్ వచ్చినా కూడా కారుల్లో తిప్పల, ఏ ఎంపీని అరెస్ట్ చేసి గుండెల మీద దొక్కల. సిట్ వేసింది, ఏసీబీ వేసింది, సిఐడి వేసింది, కోర్టులకు వెళ్ళమని చెప్పింది. కింది కోర్టు, మధ్య కోర్టు, పై కోర్టు వెళ్ళారు. కోర్టులు కూడా వెళ్ళండిరా బాబు, వెళ్ళి సరెండర్ అవ్వండి అంటే సరెండర్ అయిన సందర్భాలు మీ అందరికీ తెలుసు. ఎవరెవరికి ఎంతెంత అవకాశాలు ఇచ్చి ప్రభుత్వం చట్ట ప్రకారంగా జరుగుతుందో. ఇంకా నేను వేరే అంశాల్లోకి పోను. ఈ రాష్ట్రంలో ఏమేమి సిట్టు జరుగుతుంది, తిరుపతి వెంకన్నయ్య దేవుడి యొక్క పవిత్రతని
ఎలా పాడు చేశారో, లేదా మద్యం పేరు మీద ఎలా డబ్బు సంపాదించారో నేను ఇవన్నీ చెప్పదలుచుకోలేదు. నేను అమరావతి ఈ 2వ విడత భూముల గురించే మాట్లాడదలుచుకున్నా. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి మంచే జరుగుతుంది. బాబు గారు ఉన్నంత వరకు రాష్ట్రానికి ఒక రక్షణ గోడ, పంటకి గోడ ఉన్నట్టుగా, ఇంటికి ప్రహరీ గోడ ఉన్నట్టుగా, కుటుంబానికి పెద్ద దిక్కు తండ్రి ఉన్నట్టుగా లేదా తల్లి ఉన్నట్టుగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళవెళ్ళ కాపాడుకునే ఈ ప్రయత్నాన్ని నా బహుజన మిత్రులు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మీ ద్వారా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.